ప్రిపేర్ చేసిస్తే లాంగ్వేజీ అకాడమీ తిరిగి తనకు ఏమిస్తుందని ఆవేశంగా క్వశ్చన్ చేస్తాడు సాగర్. అతని ప్రశ్న వినగానే ఏం సమాధానం చెప్పాలో తెలియక హేమ, సబీనా ఇద్దరూ సిగ్గుతో తలదించుకున్నారు. పిల్ ప్రిపేర్ చేసి ఇవ్వడం వల్ల సాగర్కి వచ్చేది ఏమీ లేదు. దీని గురించి కశ్యప్ కూడా సబీనాకి ఏమీ చెప్పలేదు. సాగర్కి సమాధానం చెప్పలేక ఇద్దరు టీచర్స్ తలదించుకోవడం చూసిన సర్వేశ్వరరావు తన కోపాన్ని కంట్రోల్ చేసుకుని, లాంగ్వేజీ అకాడమీ నుండి లాభం పొందడం అంత తేలిక అనుకుంటున్నావా అని అడిగాడు. సాగర్ టాలెంట్ సర్వేశ్వరరావుని ఆశ్చర్యానికి గురి చేసింది. దాంతో లాంగ్వేజీ అకాడమీలో ఉన్నప్పుడు సాగర్ ఎలాంటి పిల్స్ ప్రిపేర్ చేశాడో, అతని స్టడీ బ్యాక్గ్రౌండ్ ఏంటో పూర్తిగా తెలుసుకున్నాడు. సాగర్ పిల్స్ ప్రిపేర్ చేయడంలో లాంగ్వేజీ అకాడమీలో ఉన్న వాళ్ళని మించిపోయాడు అనడంలో అతనికి ఎటువంటి డౌట్ లేదు. కానీ అతను తనకన్నా కూడా టాలెంటెడ్ అని మాత్రం ఒప్పుకోలేకపోతున్నాడు. అందుకే సాగర్ గురించి, అతని వ్యక్తిత్వం గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకున్నాడు. పిల్ ప్రిపేర్ చేసిచ్చిన లాంగ్వేజీ అకాడమీ ఎలాంటి ఫేవర్ చేయదా? ఆ పిల్ తయారు చేయడం ఎంత కష్టమో తెలుసా? మనమేం చేస్తే అకాడమీ మనకి ఫేవర్ చేస్తుంది అని తిరిగి ప్రశ్నించాడు సాగర్. అబ్బాయి, ఒక సిచ్యువేషన్ ఎలా జడ్జ్ చేయాలో, ఎలా అర్థం చేసుకోవాలో నీకింకా తెలీదు అనుకుంటా. ఫ్యూచర్లో నువ్వే మారుతావు. నువ్విప్పుడు పిల్ ప్రిపేర్ చేసి ఇచ్చావంటే అకాడమీ తరఫు నుండి నేను నీకు ఏదో ఒక లాభాన్ని చేకూరుస్తాను. అనవసరంగా ఇలాంటి చిన్న విషయాల కోసం నువ్వు ఈ డీల్ వదులుకోకు అని నెమ్మదిగా వివరించాడు సర్వేశ్వరరావు. దాని గురించి నేను ఆలోచిస్తాను, కానీ మీ చేతిలో పిల్ ఫార్ములా పెట్టిన తర్వాత కూడా దాన్ని నన్నే ఎందుకు ప్రిపేర్ చేయమంటున్నారో తెలుసుకోవచ్చా అని అనుమానంగా అడిగాడు సాగర్. తను ఏదో ఒక ఫేవర్ చేస్తానని చెప్పిన తర్వాత కూడా సాగర్ పిల్ చేస్తానని చెప్పకుండా తిరిగి క్వశ్చన్స్ అడుగుతూ ఉండడంతో సర్వేశ్వరరావు విసిగిపోయాడు. నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? స్ప్రింగ్ పిల్ తయారు చేసే ఛాన్స్ అందరికీ రాదు. మనం మయులతో యుద్ధంలో గెలుస్తామా, ఓడిపోతామా అనే విషయం ప్రస్తుతం ఈ పిల్పై ఆధారపడి ఉంది. ఒక మానవుడిగా పుట్టిన తర్వాత ఈ భూమిని కాపాడే అవకాశం నీకు వచ్చింది. దాన్ని సద్వినియోగం చేసుకోవాలి, కానీ ప్రతి దాంట్లోనూ లాభం వెతుక్కోకూడదు. అయినా నీకు ఏదో ఒకటి ఇస్తానన్నాను కదా, అయినా ఎందుకని ఇన్ని క్వశ్చన్స్ అడుగుతున్నావు? నువ్వు నా కోపాన్ని చూడాలనుకుంటున్నావా అని ఆవేశంగా అన్నాడు సర్వేశ్వరరావు. సడన్ గా ఆ రూంలోని వాతావరణం సీరియస్గా మారిపోయింది. సబీనా, హేమ ఇద్దరూ పెదవులు బిగించి సాగర్ ఏం చెప్తాడా అని వెయిట్ చేస్తూ ఉన్నారు. మీరేదో ఇస్తానన్నంత మాత్రాన మీ వెనుక తోక ఊపుకుంటూ వచ్చేయడానికి నేనేం కుక్కపిల్లని కాదు. నాకు నా క్వశ్చన్స్కి ఆన్సర్ దొరికిన తర్వాతే ఈ డీల్కి ఒప్పుకోవాలో లేదో ఆలోచిస్తాను అని సీరియస్గా చెప్పాడు సాగర్. అంతలో మళ్ళీ ఏదో ఆలోచించి సర్వేశ్వరరావు కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, మీరు కూడా మానవ జాతికి చెందిన వాళ్లే. నేను మనుషుల్ని కాపాడ్డానికి స్ప్రింగ్ పిల్ ప్రిపేర్ చేసి ఇస్తే మీరేం చేస్తారు? మీకు కూడా ఈ భూమి మీద పుట్టినందుకు దానికి థ్యాంక్స్ చెప్పే అవకాశం ఎప్పటికోగాని రాదు అని వంకరగా నవ్వుతూ అన్నాడు. అతని మాటలు విన్న సర్వేశ్వరరావు మౌనంగా ఉండిపోయాడు. అప్పుడు సాగర్ ఆ రూమ్ని వదిలి బయటకు వెళ్లిపోతూ సర్వేశ్వరరావు కళ్ళల్లోకి చూసి, నేను నా గురించి ఎప్పుడూ గొప్పగా ఊహించుకోలేదు. నాకు వచ్చిన ప్రతి సిచ్యువేషన్ని అవకాశంగా మలుచుకున్నానే తప్ప ఎవరో ఇచ్చే అవకాశాల కోసం కూడా ఎదురు చూడలేదు. ఇప్పుడు అంతే. మైలు యుద్ధానికి వస్తే నేరుగా వెళ్లి పోరాడుతానే తప్ప వాళ్లతో పోరాడే అవకాశాన్ని నాకు ఎవరో ఇవ్వాలని చూడను అని వివరించాడు. అతను ఆ రూమ్ని వదిలి బయటకు వెళ్లిపోతూ ఉంటే ఆగమని సబీనా సైగ చేస్తూనే ఉంది. కాని ఆమెను ఏమాత్రం పట్టించుకోకుండా బయటకు వెళ్లి డోర్ క్లోజ్ చేసేశాడు సాగర్. అతడు అలా వెళ్లిపోగానే హేమ సర్వేశ్వరరావుని చూస్తూ సాగర్ని చూస్తూ ఉంటే, మీకేమనిపించింది అని ధైర్యం చేసి అడిగేసింది. సాగర్ టాలెంటెడ్ అనడంలో ఎటువంటి సందేహం లేదు, కాని కోపాన్ని మాత్రం కంట్రోల్ చేయాల్సిందే అని చిన్నగా నవ్వుతూ అన్నాడు సర్వేశ్వరరావు. సాగర్ ఇంకా చిన్నవాడు. ఈ వయసులో ఆ మాత్రం ఆవేశం లేకపోతే అనుకున్నది సాధించలేరు అని చెప్పింది హేమ. అది విన్న సర్వేశ్వరరావు అవునన్నట్టు తల ఊపాడు. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉంటే సబీనా మాత్రం సీరియస్గా మొహం పెట్టి, ఇంతకీ స్ప్రింగ్ పిల్ సంగతేంటి? దాన్నిప్పుడు ఎవరు తయారు చేసిస్తారు అని కంగారుగా అడిగింది.
సాగర్ ప్రిపేర్ చేస్తాడు. మళ్ళీ మీ టాలెంట్ని ఉపయోగించి తనని ఒప్పించండి. అకాడమీలో ఉన్న కొంతమంది స్టూడెంట్స్ని ఇంగ్రీడియంట్స్ కలెక్ట్ చేసి తనకివ్వమని చెప్తాను అని మొహంలో ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేకుండా చెప్పాడు సర్వేశ్వరరావు. అతని మాటలు విన్న సబీనా తల పట్టుకుంది. ఈ ముసలోడు చెయ్యాల్సిందంతా చేసి మళ్ళీ సాగర్ని నన్ను ఒప్పించమంటాడేంటి? చెప్తే ఒప్పుకుంటాడా అని మనసులో అనుకుంది. ఆ రోజు సమయం రాత్రి 7 గంటలు అవుతూ ఉండగా సాగర్ అనురాగ్ రెస్టారెంట్కి చేరుకున్నాడు. అతను 3rd ఫ్లోర్కి వెళ్లడానికి ఎలివేటర్ ఎక్కబోతూ ఉండగా అతన్ని ఒక స్టాఫ్ మెంబర్ అడ్డగించి, సారీ సార్, ప్రస్తుతం ఎలివేటర్ అండర్ మెయింటెనెన్స్లో ఉంది, మీరు పైకి వెళ్లడానికి కుదరదు అని మొహమాటంగా చెప్పాడు. వర్కింగ్ అవర్స్లో అండర్ మెయింటెనెన్స్లో ఉండడమేంటి అని సాగర్ మనసులో అనుకుంటూ పక్కనే ఉన్న మెట్లు ఎక్కడం మొదలుపెట్టాడు. పై ఫ్లోర్కి వెళ్లగానే మరొక స్టాఫ్ మెంబర్ అతని దారికి అడ్డు వచ్చి, మీరు పైకెందుకొచ్చారు? ఇది ప్రైవేట్ రూమ్స్ ఉండే ఫ్లోర్. అది కాక ఇప్పుడు ఆ రూమ్ని మచ్చ మోహన్ గారు బుక్ చేసుకున్నారు. 3 గంటల వరకు ఎవర్నీ పైకి అలౌ చేయొద్దని చెప్పారు కూడా. కాబట్టి ఒకవేళ మీరు ప్రైవేట్ రూమ్ని బుక్ చేసుకోవాలి అనుకుంటే మరో 3 గంటలు వెయిట్ చేయాల్సి ఉంటుంది అని వీలైనంత సున్నితంగా సాగర్కి వివరించింది. గౌతమ్ ఇంట్లో మురారి చేసిన రచ్చ గురించి తెలిసిన తర్వాత మచ్చ మోహన్ జాగ్రత్తగా ఉండాలనుకున్నాడు. అందుకే తను బుక్ చేసిన ఫ్లోర్ మొత్తం సెక్యూరిటీని పటిష్టంగా ఏర్పాటు చేశాడు. తనను ఆపిన స్టాఫ్ మెంబర్స్ని చూసి చిన్నగా నవ్వుతూ, పైన ఉన్నది నా ఫ్రెండ్స్, నేను వెళ్తే వాళ్ళు మిమ్మల్ని ఏమీ అనరు అని అన్నాడు సాగర్. మీరు ఎవరైనా సరే మోహన్ గారి నుండి ఆర్డర్స్ రాకుండా మిమ్మల్ని లోపలికి అలౌ చేయలేం. కాదని మీరు మొండికేస్తే మీతో డీల్ చేసే విధానం వేరేగా ఉంటుంది అని గొంతు పెంచి చెప్పింది స్టాఫ్ మెంబర్. నన్ను బలవంతంగా బయటకు పంపిస్తారా అని సీరియస్గా అడిగాడు సాగర్. సార్ ప్లీజ్, నేను చెప్పేది అర్థం చేసుకోండి, అనవసరంగా గొడవ చేయకండి అని చెప్పింది స్టాఫ్ మెంబర్. మీ భయాన్ని నేను అర్థం చేసుకోగలను. నేను మచ్చమోహన్కి కాల్ చేసి ఇస్తే పైకి వెళ్లడానికి అలౌ చేస్తారా అని మర్యాదగా అడిగాడు సాగర్. అక్కడికి వచ్చే వీఐపీలని సరిగ్గా చూసుకోకపోతే మేనేజ్మెంట్ అక్కడ స్టాఫ్ని ఉద్యోగం నుంచి తీసేస్తుంది. అందుకే ఆ అమ్మాయి అంత భయపడుతుంది అనుకున్న సాగర్ ఆమె పరిస్థితిని అర్థం చేసుకుని ఆమెతో కూల్గా మాట్లాడుతున్నాడు. కాని అంతలో మరో వ్యక్తి అక్కడికి వచ్చాడు. వర్కింగ్ అవర్స్లో పని చేయకుండా ఏంటి మాట్లాడుతున్నావు అని ఆ స్టాఫ్ మెంబర్ని చూసి సీరియస్గా అరిచాడు ఆ వ్యక్తి. దాంతో సాగర్ గురించి వివరించింది ఆ స్టాఫ్ మెంబర్. అప్పుడు ఆ వ్యక్తి సాగర్ని పైనుంచి కిందకి చూసి, ఎవడు పడితే వాడు ఏదో ఒకటి చెప్తే నమ్మేస్తావా? సమయానికి నేను వచ్చాను కాబట్టి సరిపోయింది అని స్టాఫ్ మెంబర్ని చూసి గట్టిగా అరిచి ఆ తర్వాత సాగర్ కళ్ళలోకి చూస్తూ, ఈ హోటల్లో నీకు ఫుడ్ పెట్టరు గాని మర్యాదగా ఇక్కడ్నుంచి వెళ్ళిపో అని పొగరుగా అన్నాడు. అతను ఆ హోటల్కి కొత్తగా వచ్చాడు. అందుకే సాగర్ గురించి పూర్తిగా తెలీదు. అతనికి ఇంతకు ముందే ఎవరో మచ్చ మోహన్ గురించి వివరించి చెప్పారు. అతన్ని కలవడానికి చాలా మంది వస్తారని, వాళ్ళని అలౌ చేయొద్దని కూడా చెప్పారు. సాగర్ని చూసిన వెంటనే ఆ విషయం గుర్తుకు వచ్చి అతనితో దురుసుగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. సాగర్ ఆ వ్యక్తి వైపు తదేకంగా చూస్తూ ఉండడంతో, చెప్పేది నీకే, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని మరోసారి అన్నాడు ఆ వ్యక్తి. అసలు నీకిక్కడ ఉద్యోగమిచ్చింది ఎవడ్రా అని అడిగాడు సాగర్. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇలాంటి అవమానాన్ని ఎదుర్కొంటున్నట్టు అతను ఫీల్ అయ్యాడు. అంతలో ఆ హోటల్లో ఉన్న వాళ్ళని తిట్టుకుంటూ మెట్లపై ఆయాస పడుతూ పైకి వస్తున్నాడు మురారి. దూరం నుండి సాగర్ని చూడగానే, హే బ్రో, నువ్వేంటిక్కడా అని ఎక్సైటెడ్గా అడిగాడు. ఏముంది, వీడు నన్ను లోపలికి ఎంటర్ అవ్వనివ్వట్లేదు, మళ్ళీ పాత రోజులు గుర్తు చేస్తున్నాడు అని ఆ వ్యక్తి వైపు సీరియస్గా చూస్తూ చెప్పాడు సాగర్. ఎవడాడు అని మురారి సాగర్ పక్కకి వచ్చి నుంచొని అతని ఎదురుగుండా ఉన్న కొత్త స్టాఫ్ని చూసి చిన్నగా నిట్టూర్చాడు. ఆ తర్వాత గట్టిగా నవ్వడం మొదలుపెట్టాడు. ఏమైంది, అలా నవ్వుతున్నావు అని అయోమయంగా అడిగాడు సాగర్. లేకపోతే ఏంటి, నీకు సింపుల్గా ఉండడం ఇష్టమని నాకు తెలుసు, కానీ బయట ప్రపంచం అలా లేదు. మనం వేసుకునే బట్టల్ని, వాడే బ్రాండ్లని చూసి మనకి విలువ ఇస్తారు. బ్రాండ్ వాల్యూని బట్టి మన ఫేస్ వాల్యూ డిపెండ్ అయి ఉంటుంది. ఇలాంటి రెస్టారెంట్కి వచ్చినప్పుడైనా మంచి షర్ట్ వేసుకోవచ్చు కదా అంటూ మురారి అక్కడి స్టాఫ్ మెంబర్ని పక్కకి తోసేస్తూ సాగర్ భుజంపై చేయి వేసి అతన్ని లోపలికి తీసుకువెళ్ళిపోయాడు. సాగర్ కూడా అక్కడ జరిగిన విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కాని అకస్మాత్తుగా వాళ్ళిద్దర్నీ
20 మంది మనుషులు చుట్టుముట్టారు. సాగర్, మురారి ఇద్దరు ప్లాన్ వేసుకొని అలా రెస్టారెంట్లోకి ఎంటర్ అవ్వాలని చూస్తున్నారు. అనుకున్న ఆ స్టాఫ్ మెంబర్ అక్కడ ఉన్న మచ్చామోహన్ మనుషుల్ని అలర్ట్ చేశాడు. వాళ్ళందరూ ఒక్క మాట కూడా మాట్లాడకుండా సాగర్, మురారీలపై దాడి చేయడం మొదలుపెట్టారు. అప్పటి వరకు ఓపిక పట్టిన సాగర్ తన చుట్టూ ఉన్న వాళ్ళని చూస్తూ వాళ్ళపై అటాక్ చేయడం మొదలుపెట్టాడు. 5 సెకండ్లలోనే 20 మంది నేల మీద పడి విలవిలా కొట్టుకుంటున్నారు. అప్పటి వరకు రూంలో కూర్చొని ఎంజాయ్ చేసిన మోహన్ బయట శబ్దాలు వినిపిస్తూ ఉండడంతో బయటకు వచ్చాడు. అతని కళ్ల ముందు మురారి నవ్వుతూ కనిపించాడు. దాంతో తన మనుషుల్ని కొట్టిపాడేసింది అతనే అనుకొని, ఏ ఎందుకని నా వాళ్ళని అలా కొట్టిపడేశావ్? ఇది నీకు టూ మచ్గా అనిపించట్లేదా అని కోపంగా అడిగాడు. ఫస్ట్ ఓవర్ యాక్షన్ చేసింది వాళ్ళే, నన్ను బ్లేమ్ చేయకు. అయినా ఈరోజు నీకు ఒక సర్ప్రైజ్ ఉంది అని ప్రశాంతంగా చెప్పాడు మురారి. ఏంటది అని అనుమానంగా అడిగాడు మచ్చామోహన్. అటు చూడు అని సాగర్ వైపు చేయి చూపించాడు మురారి. అక్కడ సాగర్ మచ్చామోహన్ వైపు కళ్ళు చిట్లించి కోపంగా చూస్తున్నాడు. అతన్ని చూడగానే తన మనుషులు చేసిన తప్పును గ్రహించిన మోహన్ పరిగెత్తుకుంటూ వెళ్లి బాస్, మీరు వస్తున్నారని నాకు తెలీదు అని కంగారుగా అన్నాడు. వీళ్ళందరూ నీ మనుషులేనా అని నవ్వుతూ అడిగాడు సాగర్. మీరు వస్తారు అని తెలియక నేను వాళ్ళకి సరిగ్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదు. వాళ్ళ వల్ల జరిగిన తప్పుకి నేను క్షమాపణలు అడుగుతున్నాను అని భయపడుతూనే చెప్పాడు మచ్చామోహన్. తన బాస్ సాగర్కి సారీ చెప్పడం చూసిన మచ్చామోహన్ మనుషులందరూ సాగర్ ముందు మోకరిల్లారు. ఆ తర్వాత వాళ్ళ ముగ్గురు కలిసి ప్రైవేట్ రూమ్కి వెళ్లారు. సాగర్, మురారి పక్కపక్కన కూర్చుని ఉంటే మచ్చామోహన్ మాత్రం మురారికి ఎదురుగా కూర్చున్నాడు. ఆ రోజు వాళ్ళ కోసం స్పెషల్గా ప్రిపేర్ చేసిన డిషెస్ అన్నీ ఆ హోటల్ స్టాఫ్ సర్వ్ చేస్తూ ఉంటే వాళ్ళ ముగ్గురు టేబుల్ వైపే చూస్తూ ఉన్నారు. కాని వాళ్ళ ఆలోచనలు మాత్రం అక్కడ లేదు. చివరికి వాళ్ళ మధ్య ఉన్న సైలెన్స్ ని బ్రేక్ చేస్తూ, మురారి, మీరు ఆరోగ్యంగా తిరిగి వచ్చినందుకు సంతోషం అని చిన్నగా నవ్వుతూ అన్నాడు మచ్చామోహన్. నువ్వు మనసులో ఒకటి పెట్టుకొని పైకి ఇంకొక మాట మాట్లాడుతున్నావు. కొన్ని రోజుల క్రితం ఈ పాటికి నేను చచ్చిపోయి ఉంటానని సెలబ్రేట్ చేసుకున్నావు కదా అని మోహన్ వైపు సీరియస్గా చూస్తూ అన్నాడు మురారి. ఆ మాటలు విన్న మచ్చామోహన్ భయంతో గుటకలు వేశాడు. అతను సాగర్ వైపు చూసి ధైర్యం తెచ్చుకొని, నేను ప్రశాంతంగా మాట్లాడి ఈ మ్యాటర్ డీల్ చేద్దామనుకున్నాను. కానీ నువ్వు నాకా ఛాన్స్ ఇచ్చేలా లేవు అని ఆవేశంగా అన్నాడు. గౌతంతో గొడవ పడినట్టుగానే మురారి మచ్చామోహన్తో కూడా గొడవ పడనున్నాడా? మచ్చామోహన్ మళ్ళీ సాగర్కి శత్రువుగా మారనున్నాడా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.